నెక్స్ట్ చాప్టర్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ స్టాటిక్స్లో హైడ్రోస్టాటిక్ లా అనేది ఇంపార్టెంట్. హైడ్రోస్టాటిక్ లా ఏం చెప్తుందంటే ఇన్ స్టాటిక్ ఫ్లూయిడ్ ప్రెషర్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇట్స్ వర్టికల్ డెప్త్. అంటే ఏదైనా స్టాటిక్ ఫ్లూయిడ్లో ప్రెషర్ అనేది వర్టికల్ డెప్త్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, దాని సైజ్ అండ్ షేప్ మీద డిపెండ్ అవ్వదు. సో ఈ ఫిగర్లో మీకు 3 ఫిగర్స్లో ఇక్కడ 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 సో ఈ 3 ప్రెషర్స్ అనేవి సేమ్ ఉంటాయి, ఎందుకంటే హైట్స్ ఫ్రీ సర్ఫేస్ నుంచి హైట్ అనేది సేమ్ కాబట్టి. ఇది ఫార్ములాతో డినోట్ చేస్తే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, జీ గ్రావిటీ అండ్ హైట్ అంటే మనం ఎక్కడి నుంచి ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ నుంచి ఫ్రీ సర్ఫేస్ వరకు ఉన్న హైట్. సో ఇది హెచ్. నెక్స్ట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్. ఈ కన్వర్షన్ యూనిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ. నెక్స్ట్ దట్ విల్ బీ ఈక్వల్ టు 10.3 meters ఆఫ్ వాటర్. ఈ 3 కన్వర్షన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పీజోమీటర్స్. పీజోమీటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం పీజోమీటర్స్ యూజ్ చేస్తాం. ఇది సింపుల్ ఎల్ బెండ్ ట్యూబ్ అనమాట పీజోమీటర్ అనేది. సో ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లో ప్రెషర్స్ అండ్ ఓన్లీ గేజ్ ప్రెషర్స్. ఇది ఓన్లీ గేజ్ ప్రెషర్స్నే మెజర్ చేయగలదు పీజోమీటర్ అనేది. సో నెగిటివ్ ప్రెషర్స్ని పీజోమీటర్ ద్వారా మెజర్ చేయలేము. నెక్స్ట్ స్పిగ్మా మానోమీటర్ అంటే బీపీ మెజరింగ్ డివైస్. సో ఈ బీపీ మెజరింగ్ డివైస్లో 120/80, 120 అంటే సిస్టోలిక్ అండ్ 80 అంటే డయాస్టోలిక్. ఈ బీపీ మెజరింగ్ డివైస్లో ఎంఎం ఆఫ్ హెచ్జీలో మెజర్ చేస్తాం. మనకు బీపీ ఎంత ఉందంటే 120/60 అట్లా అంటారు కదా. సో ఆ 120 అనేది దానికి యొక్క యూనిట్స్ ఏంటంటే ఎంఎం ఆఫ్ హెచ్జీస్ అనమాట. సింపుల్ యూట్యూబ్ మానోమీటర్. సో ఇది యూట్యూబ్ షేప్లో ఉంటుంది, ఇందులో మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ ప్రెషర్ ఆర్ లిక్విడ్ ప్రెషర్ మెజర్ చేయడానికి ఈ సింపుల్ యూట్యూబ్ మానోమీటర్ యూజ్ అవుతుంది. ఇందులో మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఈ ఫ్లూయిడ్ లో వేపర్ ప్రెషర్ ఉండాలి. సెకండ్, దాని యొక్క డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ అనేది హైలో ఉండాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంక్లైన్ మానోమీటర్. ఇంక్లైన్ మానోమీటర్ అంటే ట్యూబ్ అనేది ఇంక్లినేషన్లో ఉంటుంది, అది టీటాతో మెజర్ చేస్తాము. సో టీటా ఇంక్రీజ్ అయితే సెన్సిటివిటీ డిక్రీజ్ అవుతుంది. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/sin θ. నెక్స్ట్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్. డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అనేది స్మాల్ ప్రెషర్ డిఫరెన్సెస్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది సింపుల్ డయాగ్రామ్. ఇది మానోమెట్రిక్ ఫ్లూయిడ్. ఇక్కడ ఎంత ప్రెషర్ డిఫరెన్స్ అనేది అనేది మనం ఈ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ యూజ్ చేసి మెజర్ చేస్తాము. సో వీటిలో ప్రాబ్లమ్స్ అవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మన ఎగ్జామ్లో ప్రాబ్లమాటిక్ ఎక్కువ అడగడు కాబట్టి జస్ట్ ఒక ఓవర్ వ్యూ అవుట్లుక్ థియరీ బేస్డ్ చూసుకుంటే సరిపోతుంది.